వెల్కమ్ టు సిక్స్ టీవీ. రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు ఐక్యంగా కృషి చేద్దాం. రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేత పిలుపునిచ్చారు. కడప నగరం ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం మధ్య పెండింగ్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించి పూర్తి చేసే వరకు కలిసికట్టుగా కృషి చేద్దామని అఖిలపక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు. కడప నగరంలోని ఎర్రముక్కపల్లి వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం స్థలంలో సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ అధ్యక్షత వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్వేష్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ అలీఖాన్, నగర అధ్యక్షులు గౌస్పీర్, ఏటూరి రామచంద్రారెడ్డి, మహాజన రాజ్యం పార్టీ వ్యవస్థాపకులు సంగటి మనోహర్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు ఓబయ్య, బీఎస్పీ నేత గుర్రప్ప, ఆమ్ ఆద్మీ పార్టీ నేత శ్రీనివాసులు, ఆర్ఎస్పీ నాయకులు సుబ్బరాయుడు, మాజీ కార్పొరేటర్ హరినారాయణ, దళిత సంక్షేమ సంఘం నాయకులు ఆర్ఎన్ రాజా, సిఎంపీ రాష్ట్ర కార్యదర్శి రమణయ్య, పీడీఎస్యు నాయకులు అంకన్న, ముస్లిం మైనారిటీ నాయకులు జాకీర్, అమీన్ పీరా, నగర అభివృద్ధి వేదిక కన్వీనర్ కుమారస్వామి రెడ్డి, రామకృష్ణారెడ్డి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నగర కార్యదర్శి నరసింహ తిమ్మయ్య మాట్లాడుతూ కడప నగరం ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులకు 2024 ఆగస్టులో భూమి పూజ చేయడం జరిగిందన్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో కడప, కమలాపురం ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొని ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ఏడాదిలోపు పూర్తి చేస్తామని ప్రకటన చేశారన్నారు. 12 కోట్ల టెండర్తో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారని, ఎర్రముక్కపల్లి వైపు ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని రైల్వే లైన్ వరకు కింది భాగాన పూర్తి చేయడం జరిగిందన్నారు. విశ్వనాథపురం వైపు రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభించకుండా ఆపివేశారన్నారు. అక్కడ భూసేకరణకు ప్రజలు సిద్ధంగా ఉన్న భూసేకరణ పరిహారం చెల్లింపులో జాప్యం కారణంగా అవసరమైన నిధులు కేటాయించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందన్నారు. దీని కారణంగా విశ్వనాథపురం వైపు నుంచి ఎర్రముక్కపల్లి వైపు రావడానికి రైల్వే పాత బ్రిడ్జ్ కింద నుంచి ఇరుకు మార్గంలో ప్రయాణించాల్సి వస్తుందని, మహిళలు, పిల్లలు, వృద్ధులు ఈ దారి గుండా వెళ్లే సందర్భంలో అనేక ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ట్రాఫిక్ అధికంగా ఉండడంతో తరచూ చిన్న చిన్న ప్రమాదాలు సంభవించి వాహనదారుల మధ్య గొడవ జరుగుతున్నాయన్నారు. కార్పొరేషన్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, రైల్వే అధికారులకు వివిధ రూపాల్లో విజ్ఞప్తి చేసినా స్పందన కనిపించడం లేదని, నిధుల కొరత కారణంగా నిలిచిపోయిన పెండింగ్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ రహదారి దాదాపు 35 గ్రామాలకు ప్రధాన రహదారిగా ఉందని, 50 నుంచి 70 వేల మంది ప్రజలు ఈ రహదారి పరిధిలో నివసిస్తున్నారని, వీరందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీనికి అవసరమైన నిధులను ప్రభుత్వం తక్షణమే కేటాయించి ప్రజలను ఇబ్బందులు లేకుండా చూడాలని నేతలు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రానున్న కాలంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని దశలవారీ పోరాటాలను నిర్మిస్తామని వారు హెచ్చరించారు. ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చేందుకు వీలుగా ఈ పోరాటాల్లో ప్రజలు భాగస్వాములై జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశంలో స్థానిక ప్రజలు రామ్మోహన్ రెడ్డి, వీరబ్రహ్మం రాజారెడ్డి, నాగేశ్వరరావు, వెంకట సుబ్బయ్య, రామచంద్రుడు, మునిశేఖర్ రెడ్డి, శ్రీరాములు, సుబ్రహ్మణ్యం, నాగమల్లారెడ్డి, రమణయ్య, జిలానితో పాటు స్థానిక ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. కడప నగరం ఎర్రముక్కపల్లి వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అవసరమైనటువంటి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్థానిక ప్రజలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ముక్తకంఠంగా కడప కార్పొరేషన్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, రైల్వే అధికారులు కలిసి సంయుక్తంగా అండర్ బ్రిడ్జ్ పెండింగ్లో ఉన్న నిర్మాణానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించేంత వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా పాలకులేమో అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే బ్రిడ్జి నిర్మాణానికి ఇటువైపు ఏమో పూర్తి చేశారు, అటువైపు నిర్మాణాన్ని విశ్వనాథపురం వైపు పెండింగ్ పెట్టారు. దీని కారణంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు. ఒక మహిళ హార్ట్ అటాక్ వచ్చి ఇక్కడి నుంచి రావడానికి వీలు లేక చుట్టూ తిరిగి వచ్చే లోపల ఆ మహిళ చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవే కాకుండా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు
ఆ బ్రిడ్జి కింద నుంచి వెళ్ళే క్రమంలో చేతులకు కాళ్ళకు అనేక రకాల గాయాలు అవుతున్నాయి. తీవ్రమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. వెన్నెముక కూడా గాయమైంది. ఇట్లాంటి తీవ్రమైనటువంటి జబ్బులకు పాల్పడుతున్నా కూడా అటు అధికార పార్టీ నేతలు, ఇటు అధికారులు ఎవరు స్పందించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. అందుకే మేము అడుగుతున్నాం, కార్పొరేషన్ అధికారులు, కమిషనర్ గారు ఈరోజు అజెండాలో అంశం పొందుపరిచినట్టు తెలిసింది నెంబర్ 3 పాయింట్గా. కానీ మేము ఒకటే అడగదలుచుకున్నాం, మీరు అక్కడ తీర్మానాన్ని అమలులోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలి. పెండింగ్లో ఉన్నటువంటి 3.5 కోట్ల రూపాయల నిధులు తక్షణమే మంజూరు చేయాలి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి అసంపూర్తి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకొచ్చేలా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆ రకంగా చేయని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి మేయర్ని, జిల్లా కలెక్టర్ని, ఇన్ఛార్జ్ మినిస్టర్ని, స్థానిక ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ కలిసి వీళ్ళందరూ పరిష్కారం కాకపోతే చివరికి ఎంపీ దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ప్రజానీకంతో పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చాయి. ఆ రకంగా ప్రజలతో కలుపుకునే రానున్న కాలంలో సుదీర్ఘ పోరాటాన్ని చేయడానికి మేము సన్నద్ధమవుతున్నాం. అమెరికా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించాం. కాబట్టి ఈ నగర ప్రజానీకం కూడా ఈ పోరాటంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావాలని సిపిఎం పార్టీ కడప నగర కమిటీ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.